హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈ సమ్మర్లో చల్లగా ఈ రంజాన్లో ఇఫ్తియార్లో మనకి పర్ఫెక్ట్గా ఉండే ఢిల్లీ స్పెషల్ మొహబ్బత్ కా షర్బత్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ షర్బత్ పేరు మొహబ్బత్ కా షర్బత్ అని ఎందుకు పెట్టారు, ఈ రెసిపీ చూసిన తర్వాత, మీరు ట్రై చేసిన తర్వాత మీకు కూడా అర్థమవుతుంది. ఈ రెసిపీ కోసం మనం ఒక పుచ్చకాయని తీసుకొని దానిని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకుందాం. ఈ రెసిపీలో మనం ఒక పార్ట్ని మాత్రమే యూస్ చేస్తాం. దీనికోసం నేను ముందుగా 1/2 లీటర్ వరకు ముందుగానే కాచి చల్లార్చుకున్న పాలని తీసుకున్నాను. మీరు పచ్చి పాలైనా తీసుకోవచ్చు. మీరు కావాలంటే ఈ క్వాంటిటీని డబల్ అయినా చేసుకోవచ్చు. 1/2 లీటర్ పాలల్లో 1/2 కప్పు వరకు చక్కెరని వేసి కరిగించుకున్నాను. దాని తర్వాత రూఅబ్జాని కూడా వేసి ఇందులో కలుపుకున్నాను. దాని తర్వాత చూడండి, మనం ఇలా పుచ్చకాయను తీసుకొని వీటిని మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని ఈ పీసెస్ని డైరెక్ట్గా ఇందులో అయినా కలుపుకోవచ్చు, లేకపోతే మీరు పక్కన కట్ చేసి అయినా వీటిలో కలుపుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా ఇందులోనే ఈ పీసెస్ని కట్ చేసి వేసేస్తున్నాను. ఇలాగే రూఅబ్జా లేకుండా వాటర్ మిలన్తో షర్బత్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంతకు ముందు కూడా నేను ఆ వీడియోని అప్లోడ్ చేశాను. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని కూడా చెక్ చేయండి. నేను ఆ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఇందులో మీ ఇష్టాన్ని బట్టి వాటర్ మిలన్ని తక్కువైనా ఎక్కువైనా వేసుకోవచ్చు. బయట బళ్ళ మీద దొరికే కుల్ఫీ రెసిపీని 2 టేబుల్ స్పూన్స్తో ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఆ రెసిపీని కూడా నేను ఇంతకు ముందు మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ రెసిపీని కూడా చెక్ చేయండి. నేను ఆ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. పుచ్చకాయని సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇందులో నేను ఐస్ క్యూబ్స్ని యాడ్ చేశాను. మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ని సర్వింగ్ చేసేటప్పుడు అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఎంతో రిఫ్రెషింగ్ సమ్మర్ డ్రింక్ మొహబ్బత్ కా షర్బత్ని ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ ఏ టు జెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.